హిందూపురం ఎస్డీజీఎస్ కళాశాలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా కళాశాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ దాస సురేష్ పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జేఎస్వి ఎస్ ప్రసాద్, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన వహించారు. మరియు ఎన్సీసీ ఆఫీసర్ ఎంఆర్ ఫణీంద్ర, ఎన్ఎస్ఎస్ పిఓ బి రాజన్న పాల్గొన్నారు. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు దాస సురేష్ చేతుల మీదుగా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. వక్తలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మన చుట్టూన్న సహజ మానవ నిర్మిత అంశాలని కలిపి ఒక జీవి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే వాతావరణమే పర్యావరణ. నేల, నీరు, గాలి మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకాలు. ఇప్పుడు ఈ మూడు కలుషితం అవుతూ ఉండటం భూమి మీద ఉన్న సకల జీవరాశికి ప్రాణ సంకటం అయింది. ప్రతి మనిషి ఒక మొక్క నాటితే ప్రపంచం అత్యంత కలుషితం లేని వాతావరణం ఏర్పడుతుంది. పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని అన్నారు. సభ్యులు వైస్ ప్రెసిడెంట్ దాస సురేష్ గారికి, ఎంబీఏ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేంద్ర గారికి, సహచర అధ్యాపకులకు, విద్యార్థులకు నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమము బృహత్పర ప్రణాళికతో అన్ని దగ్గరలో స్టార్ట్ చేయాలని చెప్పని మన గవర్నమెంట్ ఒక ప్రోగ్రాము కండక్ట్ చేయమని చెప్పింది. అందులో భాగంగా మనం ఎస్డీజీఎస్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్, ఎన్సీసీ యూనిట్ తరఫున స్టూడెంట్స్ అందరూ అధ్యాపక బృందంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మొక్కలు నాటడం వలన మన ఆరోగ్యం బాగుంటుంది. పర్యావరణం రక్షించితే మన మామూలుగా ఇంతకుముందు కరోనాకు ముందు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేదన్నమాట. కరోనా నుంచి పొల్యూషన్ అంతా తగ్గిపోయింది అని చెప్పేసి అందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నారు. దాని తర్వాత మరలా కరోనా రిలీజ్ అయిపోయిన తర్వాత మరలా ప్రాబ్లం అయినాయని చెప్పనంటారు పొల్యూషన్ నుంచి. ఆ పొల్యూషన్ తగ్గాలంటే చెట్లు నాటాలి, పర్యావరణాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలన్నమాట. ఈరోజు ఒక్కటే మనం చేయడం కాదు, మన చుట్టుపక్కల మన ఇంట్లోకి పోయిన తర్వాత మార్నింగ్ కానీ ఎప్పుడైనా హాలిడేస్లో కానీ సండే కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ పేరెంట్స్కి అందరికీ చెప్పి చెట్లకి బాగా సంరక్షించుకుంటూ నీళ్లు పోసి బాగా పర్యావరణం అభివృద్ధి చెందితే మన ఆరోగ్యాలు బాగుంటాయని ఎడ్యుకేషన్ స్టూడెంట్స్గా మీరు ఉత్తేజపరచాలి వాళ్ళని. ఈరోజు ఒక్కటే కార్యక్రమం కాకుండా మెయిన్ ఈ పర్యావరణ ప్రాబ్లం వచ్చేసి పొల్యూషను మన వెహికల్ నుంచి, నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వస్తూ ఉందన్నమాట. అవి పూర్తిగా తగ్గించుకోవాలి, కంట్రోలే చేయాలన్నమాట. లేదంటే కనీసము కొద్ది వరకన్నా తగ్గించుకోవాలి వాడకము. ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ సురేష్ సార్ గారికి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు ప్రసాద్ గారికి, ఎన్సీసీ ఆఫీసరు, ఎన్ఎస్ఎస్ ఆఫీసరు, తోటి అధ్యాపకులు, విద్యార్థులందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పట్టణీకరణ వలన ఈరోజు చెట్లయితే మరుగవుతున్నాయి, కానీ పట్టణీకరణ కూడా అనివార్యమైనది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇప్పుడు చెట్లు తొలగించడం అనేది అనివార్యమైనది. రోడ్లు విస్తరించాలి, కొన్ని మౌలిక వసతులు కల్పించుకోవాలంటే చెట్లు తీసివేయాల్సి వస్తుంది. అయితే ఆల్టర్నేటివ్గా ఒక ప్లాన్ చేయకపోతే రాబోయే రోజుల్లో మాత్రం పర్యావరణానికి ముప్పు ఉందని తలచి ఎన్విరాన్మెంటల్ డేగా, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేగా ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ విధంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. బాగా గమనించండి, కల్చర్ కానీ, అభివృద్ధి కానీ, మరే ఇతర విషయాలు మనం తీసుకున్నట్లయితే మార్పు అనేది సహజంగా వస్తూనే ఉంది. ఆ మార్పుకు తగ్గట్టుగా మనం కూడా పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ పర్యావరణంలో పొల్యూషన్ చాలా పెద్దది సమస్య. ఈ పొల్యూషన్ ఎదుర్కోవాలంటే చెట్లే మనల్ని కాపాడతాయి. ఇట్లా ఎంత విధంగా పచ్చదనం ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉందనే దాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఒక చెట్టు తీస్తే 10 చెట్లు నాటే విధంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. దానికి బాధ్యతగా ప్రజలు తీసుకోవాలి. ఈరోజు చెట్టు ఒకటి నాటామంటే ఆ చెట్టు ఉంటుందనే గ్యారంటీ లేదు. అలా 100 చెట్లు నాటితే ఒక 5 చెట్లు మాత్రమే బతకగలుగుతున్నాయి. అలా కాకుండా దాని పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసినట్లయితే ఈరోజు చూసినట్లయితే ఎన్నో మహానగరాల్లో కూడా చెట్లు కనిపిస్తలేదు. అదేవిధంగా కొన్ని దేశాల్లో అయితే చెట్లే లేవు, కానీ వాహనాలు, అదేవిధంగా టెక్నాలజీ వాడుకుంటూనే ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఉందో అదైతే మన మీదకు వస్తూనే ఉంది. మరి రాబోయే 100 సంవత్సరాల తర్వాత ఆరోగ్యాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి
దాన్ని కాపాడుకోవాలి. ఈ రోజు నుండి కూడా మీరందరూ అందరితో చర్చించాలి. ఒక చెట్టు అభివృద్ధి వలన వెళ్ళిపోతే 5 చెట్లైనా మనము నాటుకోవాలి, కాపాడుకోవాలి. సొంత బాధ్యతగా బిడ్డల్ని సాకినట్టు సాకితే ఈ ప్రపంచాన్ని మనం కాపాడుకుంటామని తెలియజేస్తూ ఇది ప్రతి పౌరుడు కూడా ఒక బాధ్యతగా తీసుకుందాం. చెట్టు నరకడం అనేది అనివార్యమైనప్పుడు, అభివృద్ధి కొరకు, రోడ్ల విస్తరణ కొరకు అయినప్పుడు ఖచ్చితంగా దాని స్థానంలో 5 చెట్లు నాటాలి లేదా అడవులను కాపాడుకోవాలి. అదేవిధంగా వాహనాల విషయంలో కూడా పరిమితులు ఏవైతే ఉంటాయో, అనుమతులు ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగానే వాహనాలు వాడుకుంటూ సాధ్యమైనంత వరకు పర్యావరణంలో ఉన్న పొల్యూషన్, గాలి కావచ్చు, నీరు కావచ్చు, భూమి కావచ్చు, వీటి యొక్క పొల్యూషన్ని తగ్గించుకుంటూ మానవుల మనుగడకు మంచి బాటలు వేయవలసిందిగా కోరుతూ ఆ దిశలో మీరందరూ ఆలోచించి మీ భావితరాలందరికీ తెలియజేయవలసింది కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.